హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ అండ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ బ్యాక్. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, అండ్ అసలు ఈ రీడింగ్లో మీ పర్సన్ ఏం చేస్తున్నారు, మీకోసం ఎలా ఆలోచిస్తున్నారు, మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఎలాంటి ప్రోగ్రెస్ కనపడబోతుంది, ఏదైనా ప్రోగ్రెస్ అనేది ఉందా అసలు అనేది చూద్దాం. ఓకే, ఓకే లవర్స్ కార్డ్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలిన్ కనెక్షన్ మీ ఇద్దరిది. మీకు యాన్సిస్టర్స్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. జస్టిస్ కార్డ్, జస్టిస్ జరగబోతుంది మీ రిలేషన్షిప్కి. యూనివర్స్ జస్టిస్ చేయాలని అనుకుంటుంది. ఆ జస్టిస్ ఏంటి అని అంటే మ్యారేజ్ చేయాలని అనుకుంటుంది మీ ఇద్దరికి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అని అన్నాను ఇందాక. యూనివర్స్ ఏం డిసైడ్ చేసిందంటే మీ ఇద్దరికి మ్యారేజ్. అండ్ నైట్ ఆఫ్ కప్స్, వన్ మోర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. Knight of Cups, this is Mr. Lover, somebody, one new person మీ లైఫ్లోకి వస్తారు. దిస్ న్యూ పర్సన్ మేబీ వెల్దీ పర్సన్. మేష, సింహ, ధనుష్ రాశులు, కుంభరాశి, తులారాశి, మిథున్ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ 10 of Swords ఎనర్జీ, దిస్ ఈజ్ మీ పర్సన్ ఎనర్జీ, కంప్లీట్లీ స్కాటర్డ్ ఎనర్జీ. 4 of Cups, బోరింగ్. మీ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ తనకి చాలా బోరింగ్గా ఉంది. తన పాస్ట్ లైఫ్, తన లైఫ్లో క్రియేట్ చేసిన బోర్డమ్ అది. ఇది ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంది మీ పర్సన్కి, బట్ ఏంజిల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి మీ పర్సన్ని ఆ నెగిటివ్ ఎనర్జీస్ అండ్ టాక్సిక్ పీపుల్ నుండి. అండ్ మీ పర్సన్ ఇలా నెగిటివ్ పీపుల్ అండ్ ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని, ఆ నెగిటివ్ రిలేషన్స్ని వదిలి ఒక న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎస్, న్యూ బిగినింగ్స్, కమ్యూనికేషన్. ఓకే, 8 of Cups, మీ పర్సన్ ఇట్లా పాస్ట్ లైఫ్ని వదిలేసి న్యూ లైఫ్ వైపు జర్నీ చేయబోతున్నారు. డిసైడ్ అయిపోయారు ఇంకా మీ దగ్గరికి రావాలి అని. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. వెయిటింగ్ ఫర్ జడ్జ్మెంట్, వెయిటింగ్ ఫర్ క్లారిటీ. ఓకే, మీరే ఒక మెంటల్ క్లారిటీ ఏదో ఇస్తారు మీ పర్సన్కి. మీరు క్లియర్ బౌండరీస్ అయితే పెట్టుకొని కూర్చున్నారు. స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు ఇద్దరు కూడా. నైట్ మేర్, స్లీప్లెస్ నైట్స్. హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇద్దరు. ఓకే, కరేజ్, ఆ కరేజ్ అయితే తెచ్చుకుంటున్నారు ఈ సెపరేషన్లో. ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో తనకి పనికిరాని రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేయాలి. అలాంటి రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ని వదిలేయాలి. అలాంటి ఏరియాలో కూడా ఉండకూడదు. ఒక న్యూ లైఫ్, న్యూ డ్రీమ్ అయితే ఏదైతే ఉందో తన లైఫ్లో అది ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చూస్తున్నారు మీ పర్సన్. లైఫ్ అంటూ ఉంటే ఒక ఎంపరర్ లాగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఒక ఎంపరర్ ఎనర్జీలోకి వెళ్ళిపోవాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. హీలింగ్ అగైన్, 4 of Swords. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ స్టేబుల్ పర్సన్. అగైన్ టీమ్ వర్క్,
కొలాబరేషన్, మీతో కొలాబరేషన్ చేయాలని అయితే స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నారు. ఏదో బిజినెస్ ఐడియాతో వస్తారు మీ దగ్గరికి. న్యూ బిగినింగ్. మీ మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్సెస్, క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలని అనుకోవట్లేదు మీ పర్సన్. సో అలా ఒక ఫుల్ ఎనర్జీస్తో ఒక న్యూ బిగినింగ్ అయితే చూడాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ నాకు ఒక ఎనర్జీ అయితే స్ట్రైక్ అవుతుంది అస్తమానం. ఏంటి అని అంటే, మిమ్మల్ని ఒక వెల్దీ పర్సన్, ఒక పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉన్న పర్సన్, నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, ఓకే, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, కంటిన్యూస్గా స్పై చేస్తున్నారు. అదొక మంచి ఉద్దేశంతో స్పై చేస్తున్నారు. మేబీ వస్తారు, ఒక కొన్ని రోజుల్లో మీకు కమ్యూనికేట్ చేయొచ్చు ఆ పర్సన్, దట్ సెకండ్ పర్సన్ ఆర్ సంబడి. ఓకే, ఒక వెల్దీ పర్సన్. ఆ వెల్దీ పర్సన్ మీకు అమౌంట్ ఇవ్వచ్చు, మనీ ఇవ్వచ్చు, లేదా బిజినెస్ ప్రపోజల్ ఇవ్వచ్చు. అలాంటిది ఏదో జరగబోతుంది మీ లైఫ్లో. చారియట్, ఇది మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు విత్ 10 of Cups ఎనర్జీ. మ్యారేజ్ ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు. ఓకే, సో దట్ కార్మిక్ సైకిల్ అయితే ఎండ్ అవ్వబోతుంది. ఈ కార్మిక్ సైకిల్ మీకు చాలా లెసన్స్ అయితే నేర్పించింది, మీకు మీ పర్సన్కి కూడా. సో ఆ సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి అండ్ న్యూ బిగినింగ్ చూడబోతున్నారు. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 5 of Swords ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు. ఈ రిలేషన్స్, పాస్ట్ రిలేషన్స్ అండ్ పాస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో. అవన్నీ కూడా హెడేక్ క్రియేట్ చేస్తున్నాయి మీ పర్సన్కి. సో ప్రజెంట్ ఇంకా ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. పేజ్ ఆఫ్ కప్స్, తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది. మీకు ఒక మంచి కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, ఒక రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, న్యూ లవ్ కూడా రావచ్చు మీ లైఫ్లోకి. క్లియర్ బౌండరీస్ అయితే పెట్టుకుని కూర్చున్నారు. 7 of Wands, లిమిట్స్, మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు, మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు. మీకు ఒక ప్రొటెక్షన్ బబుల్ కూడా ఉంది, ప్రొటెక్షన్ బబుల్లో ఉన్నారు మీరు. ఓకే ఓకే, సో ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే వస్తున్నారు మీ పర్సన్. మీతో ఉన్న రిలేషన్ మిగతా అన్ని రిలేషన్స్తో కంపేర్ చేసి చూసుకుంటే మీది ఒక హీలింగ్ ఎనర్జీ, కేరింగ్, నర్చరింగ్, కేరింగ్, సపోర్టింగ్ ఎనర్జీ మీది. సో మీరు మాట్లాడినంతసేపు అండ్ మీరు పక్కన ఉన్నంతసేపు మీ పర్సన్ చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు. సో ఆ ధైర్యం అయితే ఇప్పుడు లేదు. సో అందుకే మీ రిలేషన్ కావాలి అని కోరుకుంటున్నారు. ఓకే, ప్లాంటింగ్ సీడ్స్. మీ రిలేషన్షిప్కి సంబంధించి మీరు చేసిన ఎఫర్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు మంచి రిజల్ట్ అయితే ఇవ్వబోతున్నాయి. ఇలా సీడ్స్ ప్లాంట్ చేశారు మీ పర్సన్. ఆ సీడ్స్ ఇప్పుడు ఎదిగి ఇలా ప్లాంట్స్ లాగా వస్తున్నాయి. అంటే మీ పర్సన్ పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అవ్వబోతున్నాయని అర్థం. మీరు అండ్ మీ పర్సన్ చేసిన సాక్రిఫైజెస్, స్ట్రగల్స్ ఇవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాయి. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ అండ్ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ మనీ అవంతా కూడా మీకు మళ్ళీ డబుల్ అయి మీ దగ్గరికి రాబోతుంది. అండ్ మీకు బిజినెస్లో ప్రాఫిట్స్ కూడా రావచ్చు. జాబ్ చేసే వాళ్ళకి జాబ్లో ప్రమోషన్స్ రావచ్చు, ట్రాన్స్ఫర్స్ రావచ్చు, శాలరీ హైక్ చేయొచ్చు. సో ఇలా డెవలప్మెంట్స్ అయితే కనబడబోతున్నాయి. ఓకే, ద ఎంప్రెస్ ఎనర్జీ. ఇక్కడ ఎంపరర్ కూడా వచ్చారు మనకి, ఎంపరర్ అండ్ ఎంప్రెస్. సో ఈ ఎంపరర్కి ఎంప్రెస్ కాంబినేషన్. బట్ ఇక్కడ ఏంటంటే డ్యూ టు సమ్ థింగ్స్, సమ్ పీపుల్
ఆ పీపుల్ ఎవరో కూడా చూపిస్తాను మీకు. ఇలా థర్డ్ పార్టీ అండ్ ఎనీ రిలేషన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు. వీళ్ళిద్దరి మధ్య రావడం వల్ల వీళ్ళు చాలా స్ట్రగుల్ అయితే చేశారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకటయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇక్కడ. ఓకే, 100% మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది. నెక్స్ట్ మంత్లో చాలా రీయూనియన్స్ అయితే అవుతాయి. లిబ్రా అండ్ వర్గో పీరియడ్లో చాలా రీయూనియన్స్ అయితే ఉంటాయి ఎప్పుడు కూడా. సో 6 ఆఫ్ వాండ్స్, విక్టరీ. సో విక్టరీ అయితే తప్పకుండా ఉంది మీ రిలేషన్కి. సో ఇప్పుడే చెప్పాను రీయూనియన్స్ అయితే తప్పకుండా అవుతాయని. అండ్ పబ్లిక్ రికగ్నిషన్ అవన్నీ కూడా చూస్తారు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.